ఎంసీటీవీకి స్వాగతం. నా పేరు కిషోర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లె పట్టణం గౌతమీనగర్ నందు రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి జవాన్ కు కరోనా పాజిటివ్. ప్రైమరీ కాంటాక్ట్స్ నుంచి వైద్య పరీక్షల కోసం స్వాబ్ సేకరిస్తున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం ఇన్ఛార్జ్ డాక్టర్ లేఖ్య. బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారు కోవిడ్ పరీక్ష నిర్వహించుకుని నివేదిక వచ్చే వరకు హోమ్ ఐసోలేషన్ పాటించండి. మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి సూచన. అంతరాష్ట్ర సరిహద్దుల్లో కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయని స్పష్టం. మదనపల్లె పట్టణంలోని గౌతమీనగర్ నందు రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి ఒక సైనికుడికి కోవిడ్ వైద్య పరీక్షలో పాజిటివ్ వచ్చిందని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్ర ఇన్ఛార్జ్ డాక్టర్ లేఖ్య తెలిపారు. నేడు పట్టణంలోని గౌతమీనగర్ నందు కరోనా వైరస్ డియాక్టివ్ పారిశుద్ధ్య కార్యక్రమాలను మున్సిపల్ సిబ్బంది నిర్వహించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ప్రైమరీ కాంటాక్ట్ నుంచి డాక్టర్ లేఖ్య ఆధ్వర్యంలో స్వాబ్ ను వైద్య పరీక్ష నిమిత్తం సేకరించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ ఆర్గనైజర్ కవిత, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సచివాలయ ఆరోగ్య కార్యదర్శులు పాల్గొన్నారు. సిస్టర్ స్వాబ్స్ అయిపోయిందా? చేస్తాను రంగా ఉన్నాయా? నెక్స్ట్ షేక్ భాషా వాళ్ళు అక్కడే నిలబడుకోండి బయట. టెన్షన్ పడద్దమ్మా, గాలి తీసుకో లోపలికి, గాలి లోపలికి తీసుకోండి. అందరికి నమస్కారం అండి. నిన్న మనకి మదనపల్లిలో ఒకటి పాజిటివ్ కరోనా పేషెంట్ వచ్చారండి. ఆయన గత ఆదివారము రాజస్థాన్ నుంచి వచ్చున్నారు. ఆయనకి 18వ తేదీ టెస్ట్ చేయంగా నిన్న రిజల్ట్ వచ్చి పాజిటివ్ వచ్చిందండి. అందుకని ఈరోజు ప్రైమరీ కాంటాక్ట్స్ వాళ్ళని టెస్ట్ చేయడం కోసం మనము ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గరకే గౌతమీనగర్కి వచ్చి టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మేడం, ప్రజలకు మీరు ఇచ్చేటువంటి వైద్య సలహాలు ఏంటి? ప్రజలందరికీ నాది ఒక్కటే విన్నపం అండి. ఎవరన్నా కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇతను చాలా అవేర్నెస్ తోటి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో ఎవరితోని కాంటాక్ట్స్ లేకుండా సపరేట్గా ఒక రూమ్లో ఉండి ఆయన చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఎవరికి టచ్లో లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకవేళ వాళ్ళు కూడా ఇదే విధంగా ఒక 28 రోజులు మన ఇంట్లో వాళ్ళతో కానీ ఎవరితో కానీ కాంటాక్ట్లో లేకుండా సపరేట్గా ఒక రూమ్లో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటే మన నుంచి వేరే వాళ్ళకి ఒకవేళ మనకున్నా కూడా వేరే వాళ్ళకి రాకుండా మనము జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ప్రజలందరూ దీనికోసం భయపడాల్సిన పని లేదు. మనకి ఎవరికైనా కానీ సిమ్టమ్స్ ఏమన్నా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరము, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఇటువంటి లక్షణాలు ఏమన్నా ఉంటే కనుక వచ్చి మన హాస్పిటల్స్లో టెస్ట్ చేసుకుంటే ముందుగా మనము వాళ్ళని గుర్తించి ముందుగా ఈ స్ప్రెడ్ అనేది మనము ఆపొచ్చు. కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజలందరూ ప్రభుత్వం సూచనలు తప్పనిసరిగా పాటించాలని మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి స్పష్టం చేశారు. నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ప్రభుత్వాసుపత్రి నందు కోవిడ్ పరీక్షలు చేయించుకుని రిపోర్ట్స్ వచ్చే వరకు హోమ్ ఐసోలేషన్ తప్పనిసరిగా పాటించాలన్నారు. అదేవిధంగానే ట్రాఫిక్ కు సంబంధించి కోవిడ్ నిబంధనలు ఎలాంటి సడలింపులు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. మదనపల్లి పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో కరోనా విపరీతమైన వ్యాప్తి చెందుతుంది. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచాన్ని అంతా కూడా కబళిస్తూ ఉంది. అదేవిధంగా రోజుకు లాక్డౌన్ ఉన్నప్పుడు ఉన్నటువంటి కేసుల సంఖ్యతో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కేసుల సంఖ్యతో పోలిస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఇది కారణం ఏంటంటే లాక్డౌన్లో ఉన్నప్పుడు ఉండేటువంటి నియమాలు నిబంధనలు పాటించి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎలాగో ప్రభుత్వం మాకు ఇచ్చింది కదా తిరగడానికి అని ఒక కారణంతో పని ఉన్నవాడు తిరుగుతున్నాడు, పని లేనివాడు తిరుగుతున్నాడు. పని ఉన్నవాడు తిరిగితే పర్లేదు, పని లేనివాడు కూడా తిరుగుతున్నాడు. ఈ దెబ్బతో ఏమైపోయిందంటే అసింటమాటిక్గా ఉంటాయి, అవి తెలియదు, మనకు ఎవరి దగ్గర ఉందో కూడా తెలియదు. సో అట్లా విపరీతంగా పెరిగిపోతున్నాయి.
ఈవెన్ మన మదనపల్లి పట్టణంలో చూసుకుంటే అప్పుడెప్పుడో రెడ్డప్పనాయుడు కాలనీలో ఒకటి వచ్చింది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు గౌతమి నగర్కి ఒకటి వచ్చింది, అదేవిధంగా ఇంకోటి ఇందిరానగర్కి వచ్చింది. అలాగా అన్నీ వస్తుంటాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. కాబట్టి అన్ని చోట్ల వ్యాప్తి ఎందుకు ఇవన్నీ కూడా మీరు గమనించండి. బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తుల వల్లనే ఇది సోకుతుంది. ఏమంటే మనకు చెన్నై, బాంబే, రాజస్థాన్, ఢిల్లీ ఇలా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తుల వల్ల ఇది ఈ వ్యాప్తి చెందుతుంది. ఈవెన్ ఇప్పుడు వచ్చినటువంటి ఇందిరానగర్ కానీ, ఇంకోటి చైతన్య గౌతమి నగర్ కానీ అవన్నీ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళ గురించే. కాబట్టి దయచేసి బయట నుంచి ఎవరు వచ్చినా కూడా రావద్దని మేము చెప్పట్లేదు. మీ స్వగ్రామం ఉండొచ్చు, లేదు మీ బంధువులకు సంబంధించినటువంటి గ్రామం ఊరై ఉండొచ్చు, కాదనట్లా. అయితే మీరు వచ్చేవాళ్ళు దయచేసి మీరు మా దగ్గర రాకపోయినా పర్లేదు, కానీ మీరు నేరుగా అంటే మీ బంధువుల ఇంటికి అడుగు పెట్టక ముందే మీరు దయచేసి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి. అక్కడ మీరు టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ ఇంతకుముందు అంటే 2 రోజులు 3 రోజులు టెస్ట్ చేస్తే హార్డ్లీ 3-4 అవర్స్ అవుతుంది, మహా అంటే ఈవినింగ్ అంతా వస్తుంది. కాబట్టి టెస్ట్ చేయించుకున్న తర్వాత మీకు కరోనా ఉందా లేదో మీకే తెలుస్తుంది. ఉంది అంటే మీకు తీసుకునే జాగ్రత్తలు ఆటోమేటిక్గా మీరు తీసేసుకుంటారు. ప్రభుత్వం కూడా ఏం చేయాలో చేస్తుంది. లేదనుకున్నప్పుడు హ్యాపీగా మీరు ఏ పర్పస్ కొరకు అయితే ఈ ఊరికి వచ్చారో ఆ పర్పస్ కొరకు మీరు మీ బంధువులతో హ్యాపీగా ఉండొచ్చు. కానీ మీరు ఏమీ టెస్ట్ చేయించుకోకుండా ఎవరో బంధువుల ఇంటికి వచ్చి రేపు ఏదైనా జరిగిందంటే మీతో పాటుగా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తులు ఎవరెవరిని కలుస్తున్నారో ఆ వ్యక్తులు, మళ్ళీ వాళ్ళు సెకండరీ కాంటాక్ట్స్ ఇంకెవరెవరినో కలుస్తున్నారు ఆ వ్యక్తులు అందరినీ కూడా క్వారంటైన్ పంపించడము, అందరినీ టెస్టులు చేయించడం జరుగుతుంది. దాంట్లో మరి ఎంతమందికి వస్తుందో తెలియదు మనకు. కాబట్టి దయచేసి పొరుగు రాష్ట్రాల నుంచి కానీ పొరుగు గ్రామాల నుంచి కానీ వచ్చినటువంటి వాళ్ళు దయచేసి గమనించండి. మీరు ఏదైనా ఉంటే ఫస్ట్ నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి, టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ చేయించుకుంటే మీకే తెలిసిపోతుంది. అప్పుడు మీరు నిర్భయంగా నిశ్చింతగా కూడా మీరు బంధువులతో కలవచ్చు. అదొకటి. 2, ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ నెత్తి నోరు కొట్టుకుని చెప్తుంది, అయ్యా మాస్కులు ధరించండి, గ్లౌజులు ధరించండి, ఫిజికల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయండి, నెత్తి నోరు కొట్టుకుని చెప్తుంది. కానీ మనం వినం. ఎందుకంటే నలుగురు కూడితే చాలు పక్కనే ఉంటారు, నలుగురు ఫ్రెండ్స్ కూడితే చాలు పక్కనే కూర్చుంటారు. ఏదైనా హోటల్కి వెళ్తే సార్ నలుగురు పక్కనే కూర్చుంటారు, టీ బంక్ దగ్గర పోతే నలుగురు పక్కనే కూర్చుంటారు, ఒక సరుకులు అంగడికి పోతే నలుగురు ఉంటారు. అరే కనీసం మనం ఎలా ఉండాలి అనేటువంటిది ఇప్పటికీ దాదాపు మార్చి 23వ తేదీ 24వ తేదీ నుంచి ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా చెప్తూనే వస్తుంది, అందరికీ తెలుసు. అయినా మనం అక్కడికి పోతే ఆ కాన్షియస్నెస్ ఉండట్లేదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి. తప్పనిసరి మాస్క్ ధరించండి, తప్పనిసరి గ్లౌజ్ ధరించి మీరు బయటికి రండి. అవసరం ఉంటేనే రండి. అది కూడా ఒకటి ఎవరైనా దానికి లేకపోతే తప్పనిసరి దానికి చట్ట పరిధిలో ఏమైతే జరిమానా విధించాలో జరిమానా విధించబడుతుంది. లేదంటే తప్పనిసరి క్రిమినల్ కేసు వయలేషన్ కింద కానీ ఎపిడమిక్ యాక్ట్ కేసు కింద కానీ డెఫినెట్గా కేసులు పెట్టడం జరుగుతుంది. ఇది మా గురించో మీ గురించో అందరి కాదు, అందరి గురించి చెప్తున్నాను. ఎందుకంటే సొసైటీ బాగుండాలి. మనకొక్కరికి వస్తే మనం పోయినా పర్లేదు, కానీ అట్లా కాదు కదా, మనం ఒక్కరితో మనం ఇంకొకరికి అంటించే పోతాము. సో అలా కాకుండా దయచేసి అందరూ కూడా సొసైటీ గురించి ఆలోచించండి. మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా చూడండి దయచేసి. సార్ ద్విచక్ర వాహనాల్లో ట్రిబుల్స్ అట్లా వెళ్తున్నారు, ఎవరైనా సార్ ద్విచక్ర వాహనమైనా ఏం అనుకుంటున్నారు, ఇంకా ఆల్రెడీ రూల్స్ ఎలాగో వయలేషన్ ఎత్తేసారు కదా, లాక్డౌన్ ఎత్తేసారు కదా, కాబట్టి వెహికల్లో 2 పోవచ్చు 3 పోవచ్చు అనుకుంటున్నాను. అది తప్పండి. 30/6/2020 తేదీ వరకు ఆ లాక్డౌన్లో ఏమైతే నిబంధనలు మొట్టమొదటిసారి ఉంచారో ఆ నిబంధనలన్నీ కూడా 30/6/2020 వరకు ఉంటుంది. ఏది 2 వీలర్లో ఒక్కరే పోవాలి, మిగతా వాహనాల్లో 2 పోవాలి. ఇవన్నీ కూడా ముందు ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలన్నీ 36 వరకు ఉంటాయి. అన్లెస్ గవర్నమెంట్ దాన్ని రివోక్ చేస్తే తప్ప, రివోక్ ఇంతవరకు చేయలేదు, అది గమనించుకోవాలి అందరూ కూడా. సో సరిహద్దుల్లో ఎటువంటి పర్మిషన్స్ తీసుకుని వెళ్ళాలి? ఇప్పుడు మనకు పక్క రాష్ట్రాలకు సరిహద్దులు ఉన్నాయి, మన దగ్గర ఇంకొక భావన ఉంది. ఏమంటే బస్సులే అలౌ చేస్తున్నప్పుడు మనం ఏందండి అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. పొరపాటు, అది మీరు పొరపాటుగా ఆలోచిస్తున్నారు. బస్సును అలౌ చేస్తున్నారంటే బస్సులో ఉన్న ప్యాసింజరు పర్మిషన్ తీసుకొని ఎక్కుతున్నాడు. అది మీకు జనాలకు తెలియదు. ఊరికే ఏమంటే బస్సులో వస్తున్నాయి కదండి ఇంకేం మేము వస్తే తప్ప అని అంటున్నారు. అది పొరపాటు. బస్సులో ఎక్కే ప్రతి వాడు కూడా ఈ పాస్ను తీసుకొని ఎక్కుతున్నాడు. అప్పుడే బస్సు వాళ్ళు కూడా అలౌ చేస్తారు తప్ప పాస్ లేకపోతే బస్సు వాళ్ళు కూడా అలౌ చేయరు.
అది గమనించుకుంది. కాబట్టి ఈ రెస్ట్రిక్షన్స్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఇంకా రిలాక్స్ చేయలేదు. కాబట్టి ఆ సరిహద్దుల్లో పక్కాగా మన దగ్గర నుంచి బయటికి పోయే వాళ్ళతో మాకు ప్రాబ్లం లేదు, వెళ్ళిపోవచ్చు, అదే పర్మనెంట్గా వెళ్ళిపోవచ్చు, మళ్ళీ రాకూడదు. వచ్చే వాళ్ళైతే పక్కా మళ్ళీ తిరిగి రావాలనుకున్నప్పుడు పాస్ ఉంటేనే వెళ్ళండి, పాస్ లేకపోతే వెళ్ళొద్దండి. మేము ఎందుకంటే పోయినప్పుడు మీరు పంపించారు సార్, మళ్ళీ వచ్చినప్పుడు మీరు అడ్డుకుంటున్నారు సార్ అంటే ఒప్పుకోము. మీకు పాస్ ఉంటేనే పోండి, రండి. మీకు పాస్ లేకపోయినా పోండి, కానీ మళ్ళీ రావద్దండి. వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా పాస్ కంపల్సరీ, దాంట్లో రెండో అనుమానం ఏం లేదు. యోగా సాధన ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని మదనపల్లె యూత్ కరాటే క్లబ్ అధ్యక్షులు ఏఆర్ సురేష్ తెలియజేశారు. నేడు జిల్లా నెహ్రూ యువజన కేంద్రం సూచనల మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పట్నంలోని యూత్ కరాటే క్లబ్ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యోగా యొక్క ప్రాముఖ్యత ఇప్పుడిప్పుడే మొదలైందన్నారు. యోగా సాధన ద్వారా ప్రతి మనిషిలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఆయన సూచించారు. తెలుసు కదా పద్మాసనం in the back. In the back. అందరికీ శుభోదయం. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగా ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఎంతో యోగా ప్రియులందరూ కూడా ఎంతో ఘనంగా అట్టహాసంగా ఒక పక్క ప్రభుత్వము ఒక పక్క మరో పక్క ప్రైవేట్ సంస్థలందరూ కూడా విద్యా సంస్థలన్నీ కూడా కలిసి ఎంతో ఘనంగా యోగా డే నిర్వహించుకునేది. ఎందుకంటే ఈ యోగా అనేది మన పూర్వీకులు అందించినటువంటి గొప్ప సంపద. ఈ సంపదను మనమందరం కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ యోగా చేయడం వల్ల అనేక రోగాలు మన నుండి దూరం అవుతాయి. ఎటువంటి జబ్బులు మన దరిదాపుల్లో కూడా రావు. మనకు కొంతమందికి కీళ్ళు నొప్పులు, మోకాలు నొప్పులు, వెన్నెముక నొప్పి ఇటువంటివి ఎన్నో ఉంటాయి. ఇటువంటి దానికన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క యోగాసనం ఉంది. దాని కానీ మనము యోగాసనాలు వేయడం వల్ల అనేక రోగాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈరోజు మేము తెలియజేసేది ఏమంటే చిత్తూరు జిల్లా నెహ్రూ యువ కేంద్రం బి ప్రదీప్ కుమార్ గారు యువజన సేవ సమన్వయకర్త,
అలాగే బాబురెడ్డి సార్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మన మదనపల్లి పట్టణం నందు యూత్ కరాటే క్లబ్ కార్యాలయంలో భౌతిక దూరం పాటిస్తూ అలాగే మాస్కులు గ్లౌస్ ధరించి దూరం పాటిస్తూ ఇక్కడ అతి తక్కువ మందితో యోగాను వేయడం జరిగింది. ఎందుకంటే పిల్లల్లో ఈ కరోనా మహమ్మారి వల్ల పిల్లల్లో కూడా హ్యూమినిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ యోగా చేయడం వల్ల వాళ్ళ ఒక హ్యూమినిటీ పవర్ పెరుగుతుంది, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి రక్త ప్రసరణ బాగుంటుంది. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు కూడా రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు నిత్యం విద్యార్థులందరూ కూడా వేసినట్లయితే వాళ్ళకు మంచి జ్ఞాపశక్తి అన్ని కూడా అలవడుతుంది. ఈ యోగాను ప్రతి ఒక్కరు కూడా అవలంబించాలని చెప్పేసి మాకు ఈ అవకాశం కల్పించినటువంటి జిల్లా నెహ్రూ యువ కేంద్రం ప్రదీప్ గారికి అలాగే బాబురెడ్డి సార్ గారికి మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మదనపల్లె పట్టణం గౌతమి నగర్ రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రవి తెలిపారు. నేడు ఆయన 2 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ తో కలిసి అక్కడ చేపట్టాల్సిన పారిశుద్ధ్య పనులు, రెడ్ జోన్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం డాక్టర్ లేఖ్యతో వైద్య సిబ్బందితో ఆయన అక్కడ పరిస్థితులపై ఆరా తీయడం జరిగింది. కరోనా వైరస్ రోజు రోజుకి విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు పోతలపట్టు, బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్స్ ను కరోనా రహిత మోడల్ స్టేషన్స్ గా తీర్చిదిద్దేలా సిఐ ఆశీర్వాదం చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్ ఎదుట ఏర్పాటు చేసినటువంటి శిబిరం వద్ద తమ కానిస్టేబుల్ ఫిర్యాదుదారుడి టెంపరేచర్ చెక్ చేసిన తర్వాతే లోనుకు అనుమతిస్తామన్నారు. ఎవరికైనా టెంపరేచర్ ఎక్కువగా ఉంటే అనుమతించడం జరగదని స్పష్టం చేశారు. డిస్టెన్స్
ఎస్పీ గారు అయినటువంటి చంద్రకుమార్ గారి ఆదేశాల మేరకు మా పోలీస్ స్టేషన్లో స్టాఫ్ కానీ వచ్చేటువంటి పబ్లిక్ విజిటర్స్ కానీ ఈ కోవిడ్-19 పరంగా వాళ్ళకి ఎలాంటి ఈ కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేదానిపై తగినటువంటి చర్యలు చేసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారు చెప్పారు. మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము విజిటర్స్కు వచ్చేదానికి కంప్లైంట్స్ తీసుకొని వస్తారు. వాళ్ళు వచ్చేదానికి ఒక సపరేట్ ఒక టెంట్ వేసాము. ఆ టెంట్లో ఒక రిసెప్షనిస్ట్ ఉంటారు, వాళ్ళకి రిసెప్షన్ పెట్టాము. వాళ్ళకు తగినటువంటి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఒక కుర్చీలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఎవరైతే కంప్లైంట్స్ వస్తారో వాళ్ళకు ఎంట్రన్స్లోనే ఒక కానిస్టేబుల్ ఉంటారు, ఒక థర్మల్ స్క్రీనింగ్ గన్ ఒకటి ఉంటుందన్నమాట. వాళ్ళకు టెంపరేచర్ ఎంత ఉండేది చూసి, టెంపరేచర్ ఎక్కువ ఉంటే కన్నా నుంచి అట్నే ఎరికి పంపిస్తాము. టెంపరేచర్ నార్మల్గా ఉంటే కన్నా వాళ్ళు అలౌ చేపిస్తాము. ఆ పిటిషన్ రిసీవ్ చేసుకొని అక్కడ మా రిసెప్షనిస్ట్ ఉంటారు, ఆ పిటిషన్ విచారించి మన ఏం చేయాలని, ఏం యాక్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఎస్ఐ గారికి వచ్చి రిపోర్ట్ చేస్తారు. ఎస్ఐ గారు అక్కడికి ఆ టెండర్ వద్దకు పోయి విజిటర్స్ దగ్గరకు పోయేసి అక్కడ విచారించి తగు చర్యలు తీసుకుంటా దానిపై ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మేము స్టేషన్లో వచ్చే విజిటర్స్కు శానిటైజర్ అయితేనేమి, మాస్క్ అయితేనేమి, నెక్స్ట్ వాళ్ళకు గ్లౌస్ అవి కూడా ఏర్పాటు చేశాము. వాళ్ళు వచ్చే వాళ్ళందరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా చేస్తున్నాము. అలాగే హైపోక్లోరైడ్ శానిటైజర్ మిషన్ తెప్పించాము. మొత్తం అంతా మా స్టేషన్ అంతా హైపోక్లోరైడ్ మిషన్ను స్ప్రే చేస్తాము. అలాగే వచ్చిన వాళ్ళు కూడా ఆ శానిటైజర్ కోసం టచ్ చేయకుండా ఒక స్టాండ్ ఏర్పాటు చేశాము. అంటే కాలుతో స్ప్రే టచ్ చేస్తే స్ప్రే శానిటైజర్ స్ప్రే వస్తుంది అనమాట. అలాంటిది చేతులు తగలకుండా ఆ స్ప్రే వస్తే దాంతో వాళ్ళు శానిటైజ్ చేసుకునే దాని కొరకు ఏర్పాటు చేశాము. అంతేకాకుండా ఒక చెప్పుల స్టాండ్ కూడా ఏర్పాటు చేశాము స్టేషన్లో. అంటే మా స్టాఫ్కు సపరేట్గా, అంటే ఎవరు కూడా లోనికి స్టేషన్లోనికి చెప్పులు వేసుకొని రాకూడదు, షూ కానీ చెప్పులు వేసుకొని రాకూడదు. అలాంటి షూ అని ఆ బయటని ఆ చెప్పుల స్టాండ్లో వదిలేసి లోపలికి రావాలి. ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మా ఎస్పీ గారు మా పుదరపట్టు పోలీస్ స్టేషన్ను కోవిడ్-19 రోల్ మోడల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయమని చెప్పారు. ఆ ఉద్దేశంతో మేము తగినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎక్విప్మెంట్ అంతా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నందు గ్రహణ సమయంలో స్వామి అమ్మవార్లకు అభిషేక దర్శనం చేసుకుని వచ్చినటువంటి భక్తులు తమ అనుభూతిని మీడియాతో పంచుకోవడం జరిగింది. ప్రపంచంలోని అన్ని ఆలయాలు గ్రహణ రోజున మూసివేస్తే శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దోషకాల పూజలు అధికంగా జరపబడే విషయం అందరికీ తెలిసిందే. శ్రీకాళహస్తి ఆలయంలో దర్శన భాగ్యం చాలా చక్కగా జరిగింది. లోపల అభిషేకము, వర్ణింపులు చాలా మంచిగా చేశారు. ఈ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని భగవంతుని కోరి ప్రార్థిస్తున్నాను.
మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉందమ్మా దర్శనం? ఏం పూజ చేసుకున్నారు? రాకేతు పూజ చేసుకున్నారు. ఈ గ్రహణకాల అభిషేకం చూసారా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె పట్టణం గౌతమీనగర్ నందు రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి జవాన్ కు కరోనా పాజిటివ్. ప్రైమరీ కాంటాక్ట్స్ నుంచి వైద్య పరీక్షల కోసం స్వాబ్ సేకరిస్తున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం ఇన్ఛార్జ్ డాక్టర్ లేఖ్య. బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారు కోవిడ్ పరీక్ష నిర్వహించుకుని నివేదిక వచ్చే వరకు హోమ్ ఐసోలేషన్ పాటించండి. మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి సూచన. అంతరాష్ట్ర సరిహద్దుల్లో కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయని స్పష్టం. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.